సాధారణంగా మన లక్షణాలను బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి, మన కోరికలను బట్టి రాశి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డీఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు. మరి చేయొచ్చు నాయన దత్తు. ఎందువలనంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే నువ్వేమడిగావు ఇంకా నన్ను, మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి, మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నావు. బాగానే ఉంది. మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు. భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు. నువ్వు భీముడు చూసావా, నువ్వు తెలుసా అని. ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువుగారు, పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు. మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి జ్యోతిష శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం. తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు. మరి ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువులో ఉంటాడు. ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరా అంటే అశ్విని దేవతల అధిపతి. కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, కుక్క పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు, పిల్లి పిల్లల్ని మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు, పక్కన పడుకోబెట్టుకుంటారు, పైన పడుకోబెట్టుకుంటారు. మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ తాతల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళని అందరినీ దూరంగా జరిపేస్తారు. ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సేషన్ డాగ్ అండి, డాబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు. ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు. ఇకపోతే వృషభ రాశి వారు ధర్మబద్ధమైనటువంటి కన్యారాశి. ఇకపోతే మనం కన్యారాశి లక్షణాలకు వద్దాం. ఈ కన్యారాశిలో మనకి బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ ఉంటుంది. వీళ్ళ లక్షణాలు ఏమండి? మరి బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అంటే చాలామందికి తెలియదు అనమాట. మరి ఎవరండి ఇందులో అంటే ఉత్తర కుమారుడు చాలా మంచి బుద్ధిబలం ఉన్నటువంటి వాడు. ఇదేంటండి మమ్మల్ని తీసుకెళ్ళి పిరికోడితో పోలుతున్నారు ఉత్తర కుమారుడితో అని అనకూడదు. ధర్మాత్ముడు, వివేకవంతుడు ఉత్తర కుమారుడు. ఎంత మంచివాడు చూడండి. ద్రుపద మహారాజు యొక్క కుమారుడు ఆయన లక్షణాలు మీ లక్షణాలు టాలీ అవుతాయమ్మా. ఎలాగో చెప్తా చూడండి. పిరికితనం అన్నీ పక్కన పడేయండి. ఇప్పుడు అర్జునుల వారిని పక్కన పెట్టుకున్నాడు, వదిలేడా యుద్ధంలో కూడా? పాండవులే నాకు కావాలి, అబ్బా అర్జునుడు నా హీరో అని తప్పించిపోతాడనమాట. మరి కృష్ణుని వదలలేదు, పాండవులను వదలలేదు, యుద్ధాలకు వచ్చాడు. కిరీటిని చూడాలి ఒక్కసారైనా సరే అర్జునుడిని అనే తపన ఆయనకి తీరింది. అంటే ధర్మ మార్గంలో ఉన్నారనమాట. కానీ మన కన్యారాశి 2025 సంవత్సరంలో పాపమండి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి. ఈ భార్యాభర్తల మధ్య గొడవల్లో కారకులు ఎవరండి అంటే విలయన్స్. ఎవరు? మీ అమ్మ, మీ నాన్నలే, మీ మానమామలో, మీ చుట్టాలో ఎవరో ఒకళ్ళు. మొగుడు బెళ్ళం పెళ్లి చేసి వాళ్ళని శుభ్రంగా ఒక సంవత్సరం వదిలేసేయచ్చు కదా, వదిలేయరు. వెనకాల ప్రతి దాంట్లో ఇంటర్ఫరెన్స్. మీ అత్త ఏమంది, మీ మామ ఏమన్నాడు, ఈ బాగా ఎక్కువైపోయినాయండి ఈ మధ్యకాలంలో. అసలు ఒకళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఒకళ్ళు అడగకూడదు అసలు. అటువంటి మంచి మేనర్స్ ఉత్తర కుమారుడికి ఉన్నాయి. ఆయన అసలు వేరే వాళ్ళని అడగడు. నేను వచ్చేస్తా, నేను కౌరవసేనని జయించేస్తా, మా నాన్నకి పేరు తెచ్చేస్తా, అరే నాకు రథం తోలేవాడు లేడు అసలు ఇక్కడ ఎవరు కూడా అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బృహన్నలో ఉంటాడు కదా, నాట్యం నేర్పిస్తూ విరాట్
విరాట్ రాజు సంస్థానంలో ఎవరు వచ్చింది అని అంటే ఏంటి ఉత్తర గోగ్రహణం జరిగేటప్పుడు ఏంటి అది అంతా ఏంటి పెద్ద సేన కింద కనబడుతుంది ఏంటి అదంతా చీమల పుట్టలాగా అది అంతా ఏంటి అంటే అది కౌరవ సేన సముద్రం అంత ఉందన్నమాట. అవి చూడగానే అప్పుడు దాకా నేను ఒక్కడినే అందరినీ చేసేస్తానని చెప్పేసి చంపేస్తానని వెళ్ళినోడు ఆయనని చూడగానే భయపడిపోతాడు. భయపడిపోయి ఒకసారి కౌరవంశాన్ని వర్ణిస్తాడు అర్జునుడు. అదిగో భీష్మాచార్యుడు చావేలేనటువంటి వాడు, అదిగో ద్రోణాచార్యుడి చేతిలో ఆయుధం ఉంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా ఓడిపోతాడు, అందువల్ల దేవతలు కూడా పారిపోవాలా, అటువంటి వాళ్ళు ఉన్నారా నాయన కృపాచార్యుడు వీళ్ళు అంటే, అయ్యో బాబోయ్ నేను పొరపాటున అన్నాను, నేను ఈ శానంలో కర్ణుడు అంటున్నావు, ద్రోణుడు అంటున్నావు, కృపాచార్యుడు అంటున్నావు, అసలే దుర్యోధనుడు విలన్గాడు, వాడు కలిపురుషుడు, నన్ను చితకూడేస్తారు, నేను చిన్న పసి బాలకుడిని ఏదో సరదాగా చెప్పాను, ఏదో నన్ను వదిలేసే నాయన అని చెప్పి దీపు స్టార్ ఉంటాడు అనమాట, మా దీపు స్టార్ లాగా చెప్పి చక్కగా నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు పొద్దున ఆయన పద యుద్ధంలోకి వచ్చి అసలు ఉత్తర కుమారుడు ఇలా అయిపోయాడంటే ఎంత అప్రతిష్ట, మీ చెల్లి ఏమనుకుంటుంది, మళ్ళీ పెద్ద పీక్గా చెప్పావు పీకుడుగాళ్ళ ఏమని, వాళ్ళందరూ పడుకున్నప్పుడు ఇది తెచ్చేస్తాను, వాళ్ళ తలపాగాలు తెచ్చేస్తా, గుడ్డలు తెచ్చేస్తానన్నావు, అన్నీ రా అని చెప్పి ఇది చేసి తీసుకెళ్తాడు అర్జునుడు. అంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఎవరైనా సరే సహాయం కనుక ఎవరైనా ఉన్నట్లయితే, తోడు కనుక ఎవరైనా ఉన్నట్లయితే విజయాలు సాధిస్తారు. కానీ ఆ తోడు రాకుండానే మొగుడు పిల్లల్ని విడగొట్టేస్తాడు కదా. వేరే దేశంలో భర్త, వేరే దేశంలో భార్య, ఒకే దేశంలో ఉంటే వేరే వేరే ఇళ్లల్లో భార్యాభర్తలు, ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే రూముల్లో భార్యాభర్తలు, మరి ఒకే రూములో ఉంటే వేరే వేరే చోట బెడ్ల మీద భార్యాభర్తలు, వాట్సాప్లో చాటింగ్లు, ఈ విధంగా ఉంది. అంటే ఉత్తర కుమారులాగా ఎలాగా చేస్తారంటే, నాకు ఈ మధ్యన ఆ మధ్య ఒక కన్యారాశి ఒక ఆవిడ, నేను కమిషనర్ పెళ్ళాన్ని ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీరు చెప్పే జాతకాలాగా చెప్పండి మొత్తం జ్యోతిష్కులంతా కూడా, మరి జాతకాలు ఫ్రీగా చెప్పకపోతే ఎలా చెప్తామమ్మా, ఫ్రీగా చెప్పేటప్పుడు వాళ్ళు డబ్బులు చెప్పుకునే వాళ్ళని అడగాల. ఎవరికైతే నాయన కన్యారాశి వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయో వాళ్ళని వదిలేయండిరా నాయన అని చెప్పాను నేను, అలాంటివన్నీ చేసుకోకండి అని. అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరు చెప్పారు, మా పని మనిషి భర్త చెబితే ఆ భార్య ఆమె అలసిపోయి ఆమె ఏం చేసింది, అనుమానించాడు కాబట్టి సూసైడ్ చేసుకోబోయింది, నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టేస్తాను అని ఏదో మామూలు పిలక కట్టుకున్న పంతులను జడిపించినట్టు నన్ను జడిపిస్తుంది. అమ్మ తల్లి కమిషనర్ గారు పెళ్ళామని చెప్పుకునే ఆవిడ తల్లి, అందరు కమిషనర్లు నా శిష్యులమ్మ, అందరూ ఏ పోలీస్ కమిషనర్ అయినా సరే ఎవరైనా సరే మనకి మా మిత్రులు వాళ్ళంతా, నేను ఒక ప్రొఫెసర్ని నేను, కాబట్టి కాస్త ఇలాగా ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ కూడా చేయకూడదమ్మా, మేము మీ మంచికి చెప్తున్నాం, ఏదైనా సరే చెప్తున్నప్పుడు. మిగతా జ్యోతిష్కులు క్యాషులు తీసుకుంటారు, వాళ్ళు మీరు ఇచ్చుకుంటారు, ఏవో పడతారు. దిస్ ఈజ్ ఫ్రీ ఆస్ట్రాలజీ, నాన్ ప్రాఫిటబుల్, దీంతో చెప్పబడేటటువంటిది, పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది. అక్కడ నెంబర్ ఇచ్చింది నేను ఎందుకంటే అమ్మ పేదవాళ్ళ కోసం చెప్పడం కోసం, మీరు నాయన మీ వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోండి అని, అంతేకాని నాకు సలహాలు ఇప్పించుకోవడం కోసం కాదు తల్లి. చాలా అత్యుత్సాహవంతులు ఉంటారు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఫోన్లు చేసి సలహాలు ఇవ్వడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ ఏం భంగపాట్లు జరిగినాయో వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి, నీకు అనుభవం ఉంది, అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యుత్సాహవంతులు, ఉత్తర కుమార అత్యుత్సాహవంతులుగా ఉండకుండా చక్కగా ప్రాక్టికల్గా అర్జునుడిని అభిమానించారు కాబట్టి జాగ్రత్తగా మనం ప్రేమగా ఉండాలి అర్జునుడి పట్ల, ధర్మం పట్ల, అది. అంతేగాని అవతల వాళ్ళని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో పనులు అవ్వాలనుకుంటే పచ్చడి చేసేస్తారనమాట, కౌరవ సైన్యాన్ని పచ్చడి చేసేసినట్టు. ఇది మనకి కన్యారాశిలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చాడు. మరి ఆయన ఇలాగే ఉన్నాడా, టాప్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ టాప్ అయిపోయాడు. వీళ్ళంతా మళ్ళీ నాకే చెప్తారు వీళ్ళు, ఏది ఏమండి జగన్ కన్యారాశి అయితే మకర రాశి అని చెప్పారు, మాకు తెలియదు మరి. అరే బాబు, జాతకం అనేది నక్షత్రాన్ని బట్టి చెప్తాం, రాశిని బట్టి చెప్తాం, లగ్నాన్ని బట్టి చెప్తాం, పేరులో మొదటి అక్షరాన్ని బట్టి చెప్తాం, క్వాలిటీస్ని బట్టి చెప్తాం. ఇది మా గురువుగారు జీవీఎన్ ఆచార్యులు గారు స్థాపించారు దీన్ని సృష్టికర్త జీవీఎన్ ఆచార్యులు అనమాట. జగన్ గెలుస్తాడు అని చెప్తే గెలవలేదని చెప్పేసి అందరూ ఆయన్ని
నానా తిట్లు తిట్టేశారు. డేర్ అండ్ డాషింగ్ హీరో మళ్ళీ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని అందరినీ ఎందుకు తిట్టావా బాబు నువ్వు, వాళ్ళందరూ అంటే వాళ్ళు తిట్టమన్నారండి, అందుకని నేను తిట్టేశానండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పాడు. అటువంటి మా గురువు గారు అభం శుభం తెలియదు ఆయనకి. కాబట్టి జ్యోతిషం అనేది ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి, అంతేగాని సీరియస్గా తీసుకోవద్దు నాయన. కన్యారాశి వాళ్ళు మీ మనసులో ఏమి బాధ పెట్టుకోకండి. యువర్ రియల్ హీరోస్ మీరు. ఓకే, శుభమస్తు.